విహారీ ఎలాగూ యూఎస్ వెళ్ళలేదు. ఇక్కడైనా మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. పంతులు గారు ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తానికి నువ్వు ఎటువంటి పనులు చెయ్యొద్దు అని అంటుంది. ఇక పద్మాక్షి పంతులు గారు వచ్చి ముహూర్తం ఖరారు చేస్తారు. ఇక పద్మాక్షి చాలా సంతోషంగా, వదినా నువ్వు బాధపడుతున్నావని నాకు తెలుసు, కానీ మన కళ్ళ ముందే మన పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వీళ్ళ మొదటి రాత్రి జరిగాక లక్ష్మీ ప్రకాష్ని మన గెస్ట్ హౌస్లో ఉన్న అక్కడికి పంపిద్దాము. అక్కడ వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఇక్కడ మనము సంతోషంగా ఉంటాము. ఏ విహారీ, నిన్ను తీసుకున్న నిర్ణయం నీకు నచ్చలేదా అనగానే, అది కాదు అత్తయ్య, చాలా చాలా పనులున్నాయి. ఇప్పుడే కదా నేను ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. చేనేత కార్మికుల కోసం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే సైట్కి వెళ్ళాలత్తయ్యా అనగానే, విహారీ నేను చెప్పింది వినకపోతే ఎలా చెప్పు? భార్యాభర్తల బంధం అనేది ఖచ్చితంగా ముడిపడాలి అంటే వాళ్ళిద్దరికీ అనుబంధం కలిగిన మొదటి రాత్రి చేయాలి. అది మీకు జరగలేదు. నా మాట కాదని నువ్వు నన్ను బాధ పెట్టద్దు అనగానే, పాపం విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతారు. బావా, నువ్వు ఆ లక్ష్మిని మనసులో పెట్టుకుని నువ్వు ఇలా ఉన్నావని నాకు తెలుసు అని చెప్పి అనుకుంటుంది సహస్ర. ఇది ఇలా ఉండగా అంబిక ఇక యమునమ్మ తెలియకుండా విహారీతో సైన్ చేసుకున్న పేపర్లని ఇక సుభాష్ దగ్గరికి తీసుకొస్తుంది. అంబిక చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. తనకు తెలియకుండానే విహారీ సంతకం చేశాడు కదా, ఇప్పుడు మనం ఏదైనా చేయగలం అనగానే, అవును సుభాష్, చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఇదిగో సైట్లో వర్క్ జరుగుతుంది, అలాగే చేనేత కార్మికుల కోసం కొన్ని ఇళ్ళు కూడా నిర్మించాలని విహారీ లక్ష్మి ప్లాన్లో ఉన్నారు. దానిలోగా మనం ఆ సైట్లో ఉన్న ఒక్కొక్కరిని చంపాలి. అప్పుడే కదా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యి విహారీ ఇలా కుట్ర చేశాడు అని చెప్పి రత్నబాబుని బయటికి తీసుకురాగలం. అలాగే విహారీని జైల్లో పెడతారు. నేను మళ్ళీ పవర్లోకి వస్తాను అనగానే, చాలా అంటే చాలా సూపర్ ప్లాన్ ఈ రోజు నుండే అమలవుతుంది. ఇంతకీ మీ ఫ్యామిలీలో అన్ని సమస్యలు తీరిపోయాయా అని అంటారు. సమస్యలు అలాగే ఉన్నాయి, కానీ నేను సృష్టించిన సమస్యల్లో ఆ లక్ష్మీ విహారీ చిక్కుకోబోతున్నారు అని అంటుంది అంబిక. సరే, ఈ రోజు నుండే మొదలు పెడతాను. 4 రౌడీలకి ఎక్కువ డబ్బులిచ్చి ఇక రోజుకొక ఒక్కొక్కరిని చంపి ఆ చావుని విహారీ మీదకి తోసేయబోతున్నాం అని చెప్పి సుభాష్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అంబిక క్రూరంగా ఆలోచిస్తూ, విహారీ, లక్ష్మి, ఇక నా పంజా నుండి మీరు తప్పించుకోలేరు అని అనుకుంటుంది యమున. అంబిక ఇది ఇలా ఉండగా లక్ష్మి గుడికి వచ్చి బాధపడుతూ, అమ్మా, ఎందుకమ్మా నా జీవితాన్ని ఇలా మలుపు తిప్పుతున్నావు? విహారీ గారు నా భర్త, కానీ నా భర్త నీడలో జీవితాంతం ఉండాలనుకుంటున్నాను. తన నుండి నేను ఏమీ ఆశించటం లేదు, కానీ ఇప్పుడు ప్రకాష్కి నాకు మొదటి రాత్రి ఏర్పాట్లు పద్మాక్షమ్మ చేస్తున్నారు. తనకి నిజం తెలీదు, కానీ నేనేం చెయ్యాలమ్మా? ఆ ఇంట్లో నా భర్త దగ్గర ఉండాలనుకున్నాను, కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే నేను అక్కడ ఎలా ఉండగలుగుతాను అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక విహారీ తన వెనకాలే వస్తారు. అమ్మవారిని దండం పెట్టుకుంటారు. అమ్మ, ఈ లక్ష్మి కష్టాలని దగ్గర నుండి చూస్తున్నావు. భర్తగా నేను ఏమీ చేయలేకపోతున్నాను, కానీ లక్ష్మి మనసులో నేను ఉన్నాను అని నాకు తెలియాలి. అలా తెలియాలి అంటే ఈరోజు ఖచ్చితంగా నా మనసులో మాటని నేను లక్ష్మికి చెప్పాలి అని అనుకుంటారు. వెనక్కి తిరిగి చూసేసరికి విహారీ కనిపిస్తారు. విహారీ గారు, ఇప్పుడు నేను గుడికి వచ్చాను, మీరు గుడికి వచ్చారు. పద్మాక్షమ్మ, సహస్రమ్మ చూశారు అంటే ఖచ్చితంగా గొడవ అవుతుంది. మీరు వెళ్ళండి, బయట మనం కలుసుకోకూడదు కదా అనగానే, లక్ష్మి గుడికి మనశ్శాంతి కోసం వస్తారు. ఆ మనశ్శాంతి కలగాలి అంటే అమ్మవారి దర్శనం చేసుకోవాలంటారు. గుడిలో ఇలా చూసినా ఎవరేమనుకుంటారు అనగానే, సరే బాబు అని చెప్పి ఇక ఇద్దరు గుడి ప్రదక్షిణ చేసి బయటికి వస్తారు. లక్ష్మి ఆగు అని అంటారు. విహారీ గారు, నాకు మీతో చాలా మాట్లాడాలనిపిస్తుంది, నా గుండె లలిసేలా ఏడవాలనిపిస్తుంది, కానీ నా చేతిలో ఏమీ లేదు అనగానే, లక్ష్మి నిజమే, నీకొక విషయం చెప్పనా? మనిద్దరికీ అనుకోకుండా పెళ్లి జరిగింది. అత్తయ్య మామయ్య మనిద్దరం సంతోషంగా ఉన్నామని అక్కడ చాలా సంతోషపడుతున్నారు, కానీ అప్పుడు నేను నిన్ను ప్రేమించలేదు, నీ గురించి ఆలోచించలేదు, తాలి బంధానికి విలువనివ్వలేదు. కానీ నిన్ను దగ్గర నుండి చూశాక నువ్వు నా కోసం ఏదైనా చేస్తావు, కుటుంబం కోసం నీ జీవితాన్నే పణంగా పెడతావని అర్థం చేసుకున్నాను. అలాంటి నిన్ను వదులుకుంటే నేను మూర్ఖుణ్ణే. అందుకే నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్న రోజు నుండి
ఈ రోజు దాకా నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ కనక మహాలక్ష్మి అని అంటారు. ఇక లక్ష్మి విహారీ వైపు చూస్తూ తనని కౌగిలించుకుంటుంది. విహారీ గారు, నేను ఈ తాళి బంధం నా మెడలో వేసినప్పటి నుండి నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ మన జీవితాలు మన చేతిలో లేవు విహారీ గారు. మన జీవితాలు దేవుడు ఎందుకు ఇంత ఇంత ఘోరంగా రాశారో నాకు తెలియటం లేదు. ఇప్పుడు నిజం చెప్పలేని పరిస్థితి. అలాగే ఆ ప్రకాష్ వచ్చి నా భర్తనని చెప్పి మాకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేసే పరిస్థితి. ఈ పరిస్థితి నుండి నన్ను ఎలా గట్టెక్కిస్తారు అనగానే, లక్ష్మి, నేను ఖచ్చితంగా నా సొంతం చేసుకుంటాను. అలాగే మన ఇద్దరం భార్యాభర్తలం, అది నీకు గుర్తుంది కదా అనగానే, నేను ఎప్పుడు మర్చిపోలేదు అని అంటుంది లక్ష్మి. సరే లక్ష్మి, ఆ దేవుడు మనకి అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా మనమే భార్యాభర్తలమై ఇదిగో అమ్మ ముందుకు వెళ్తాము. అంతే, నువ్వు దిగులు చెందొద్దు. ఆ ప్రకాష్ గారికి నేను చెయ్యాల్సింది చేస్తాలే అని అంటారు విహారీ. ఇక విహారీ చక్కగా రెడీ అవుతూ ఉంటారు. ఇటువైపు లక్ష్మిని కూడా రెడీ చేస్తూ ఉంటుంది అంబిక. ఏ లక్ష్మి, నీ భర్తతో చక్కగా కాపురం చేసుకో. నువ్వు విహారీ సహస్ర విషయంలో వేలు పెట్టద్దు అనగానే, అంబికమ్మ, మీరు నన్ను రెడీ చేస్తున్నప్పుడు మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి. మీకు కూడా పెళ్ళైతే ఇలాంటి పగ, ప్రతీకారాలు, అధికార వ్యామోహం ఉండేది కాదు. మీకు కూడా మంచి భర్త రావాలనుకుంటున్నాను. లేదమ్మా, మీకు మంచి భర్త కూడా ఉన్నారు. మీరు ప్రేమించిన సిద్ధార్థ గారు బ్రతికే ఉన్నారు. అతన్ని తీసుకొచ్చి మీకు పెళ్లి చేస్తానమ్మా అనగానే, ఎంత ధైర్యమే నీకు అనగానే, మరి నా జీవితం గురించి మీరెందుకు ఆలోచిస్తారమ్మా? మీరు సిద్ధార్థని ప్రేమించారు, వదిలేశారు. ఇప్పుడు ఆ సిద్ధార్థ గారిని నేను కనిపెట్టుకొని తన ప్రాణపరిస్థితిని బయటపెట్టాను. విహారీ గారికి వచ్చి సిద్ధార్థ గారు నిజం చెప్తే మీ భవిష్యత్తు ఏంటి అన్నది మీరు తేల్చుకోండి అని అంటుంది లక్ష్మి. అమ్మో, ఇది సిద్ధార్థని కాపాడిందా? వాడెక్కడున్నాడు? దానికంటే ముందు ఆ విహారిని జైల్లో పెట్టిస్తే ఇది కృంగిపోతుంది. అప్పుడు ఆ సిద్ధార్థ గారిని పట్టుకొని చంపేస్తాను అని అనుకుంటుంది అంబిక. ఇది ఇలా ఉండగా ప్రకాష్ రెడీ అవుతూ, ఈరోజు లక్ష్మి నా సొంతమవుతుంది, ఫస్ట్ నైట్ అయిపోయాక పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. లక్ష్మి అందానికి, లక్ష్మి జీతానికి, లక్ష్మి ఇన్సూరెన్స్కి అబ్బా నేను ఫిదా అయిపోయాను. 10 కోట్ల రూపాయలు వస్తే ఎందుకు కాదనుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో పండు అలాగే చారుకేశ వస్తారు. ఏంటి రెడీ అవుతున్నావా అంటే, బ్రతికి బట్ట కట్టాలనుకుంటున్నావా అని అంటారు చారుకేశ. అయ్యో అంకుల్, అలా అంటారేంటి? విహారీ పరిస్థితి నాకు తెలుసు కదా. విహారీ సహస్రమ్మ భర్త, ఎప్పటికీ లక్ష్మికి భర్త కాడు. అలాంటప్పుడు నేనే భర్తగా వస్తే మీరు సంతోషపడాలి కదా అనగానే, ఇక పండు వాడి 2 చెంపలు పగలకొట్టి నోట్లో గుడ్డలు కక్కి ఇక బీరువాలో దాచేస్తాడు. అమ్మయ్య, లక్ష్మమ్మకి ఈరోజు ప్రశాంతత ఉంటుంది అనగానే, సరే వీడిని రేపటిదాకా బయటికి రానివ్వద్దు అని చెప్పి చారుకేశ అలాగే ఇటువైపు వసుధ, పండు బయటికి వస్తారు. ఇక పద్మాకి సహస్రని అందంగా రెడీ చేసి విహారీ గదికి పంపిస్తుంది. ఇటు లక్ష్మిని రెడీ చేసి తన రూమ్కి పంపిస్తారు. ప్రకాష్ ఏడి అనగానే, లోపలికి వెళ్ళాడక్క అని అంటుంది. సరే వసుధ, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అనగానే, సహస్రకి వేశాను అని చెప్పి అంటుంది. ఇక సహస్ర విహారీ దగ్గరికి వెళ్ళగానే బాగా నిద్రపోతూ ఉంటుంది. విహారీ అనుకుంటారు, ఇది అత్తయ్య మామయ్య చేసిన పనే, ఇప్పుడు నా లక్ష్మిని నేను చేరుకుంటాను అని చెప్పి లక్ష్మి గదిలోకి వెళ్తారు విహారీ. ఇక విహారీ రావడంతో, విహారీ గారు నాకు భయంగా ఉంది అనగానే, భయపడద్దు, ఎందుకంటే సహస్రకి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అత్తయ్య మామయ్య ఇచ్చారు. తను పొద్దున దాకా మేల్కోదు. అలాగే ప్రకాష్ గారికి కూడా నేను చేసిన పని నీకు చెప్పను అని అంటారు. ఇక విహారీ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. విహారీ లక్ష్మి ఇక మొదటి రాత్రి చేసుకొని ఒకటి అవుతారు. ఇక చాలా సంతోషపడుతూ ఉంటారు విహారీ. నా లక్ష్మి నాకు పూర్తి భార్యగా అయ్యింది. తన్ని ఇకపై ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. తను నా మనసులోనే కాదు, నా సగభాగం అయిపోయింది అని చెప్పి ఇక లక్ష్మిని ప్రేమగా నుదుటిపై ముద్దు పెడతారు. ఇక విహారీ. తెల్లగా తెల్లవారుతుంది. పద్మకి చాలా సంతోషపడుతూ, అల్లుడికి కూతురికి మొదటి రాత్రి అయ్యింది, ఇక ఈ లక్ష్మికి ఆ ప్రకాష్ కూడా అయిపోయి ఉంటుంది అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది. ఇక హాల్లోకి అందరూ వస్తారు. అత్తయ్య, ఈరోజు సైట్ దగ్గరికి వెళ్తున్నాము, లక్ష్మి నువ్వు రెడీనా అనగానే, విహారీ
మీ మొదటి రాత్రి చక్కగా జరిగిపోయింది. ఇక సహస్ర నువ్వు భార్యాభర్తలు. అలాగే రేపు వినాయక చవితి పండుగ. ఇక పండుగకి ఖచ్చితంగా ఇంట్లో అందరికీ బట్టలు కొనాలి అనగానే, సరే అత్తయ్య, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అనగానే యమునమ్మ విహారీ వైపు చూస్తుంది. అవును, నా కొడుకేంటి ఇంత సంతోషంగా ఉన్నాడు? లక్ష్మి ముఖంలో కూడా ఏదో తెలియని ఆనందం. ఒకవేళ మొదటి రాత్రి వీళ్ళిద్దరికీ జరిగిందా? నిజం చెప్పాలంటే స్వామీజీ అసలైన కోడల్ని నువ్వు బాగా చూసుకుంటే తనే ఇంటిని దీపంగా కాపాడుతుంది అన్నారు. ఒకవేళ లక్ష్మినే విహారీ భార్యనా అని చెప్పి యమునమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇక సుభాష్ సైట్లో ఇద్దరి మెయిన్ నెంబర్స్ని చంపించేస్తాడు. ఇక పోలీసులు వస్తారు. వెంటనే విహారీ ఎవరు ఇలా చేశారు అనగానే, మీరే ప్రెసిడెంట్ అయ్యాక ఒక్కొక్కరిని మట్టుపట్టాలనుకుంటున్నారా అని చెప్పి పోలీసులు విహార్ని అడుగుతూ ఉంటే, చూడండి, నేను చేనేత కార్మికుల కోసం ఎంతో ఎంతో పాటుపడాలనుకున్నాను. కానీ ఎందుకు ఇలా ఇద్దరి మనుషులు నా సైట్లో చనిపోయారో నాకు తెలీదు. నేనే కేసు పెడతాను అని అంటారు. ఇక లక్ష్మి అవునని చెప్పడంతో ఇటు అంబిక, అమ్మయ్య, మొదటి 2 డెడ్ బాడీలకే ఇలా ఉంది. ఇంకా ఇంకా ఈ సైట్లో చావులు జరగబోతున్నాయి విహారీ. అప్పుడు ఏం సమాధానం చెప్తావో అని అనుకుంటుంది అంబిక. ఇక లక్ష్మి విహారీ దగ్గరికి వస్తుంది. చారుకేశ అంటారు, అల్లుడు బాధపడద్దు. ఈ సైటు చేనేత కార్మికుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నువ్వు చేపట్టావు. కానీ అనుకోకుండా వాళ్ళకి కరెంటు షాకో లేకపోతే కాలు స్లిప్ అయ్యి చనిపోయి ఉంటారు. పోస్టుమార్టంలో అదే వస్తుంది. నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు అని అంటారు చారుకేశ. అవును విహారీ గారు, ఇద్దరు చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీల కోసం మనం ఏదైనా చెయ్యాలి అనగానే, ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి కావలసిన ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఆ ఇన్సూరెన్స్తో పాటు మనం కూడా అంత అమౌంటే ఇద్దాం లక్ష్మి. అలాగే వాళ్ళ పిల్లలకి మనమే చదివిద్దాము అని అంటారు. ఇక లక్ష్మి చాలా సంతోషపడుతుంది. ఇక ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. ఇక సహస్ర, అమ్మ, వినాయక చవితి పండుగ కోసం బావా నేను అన్నీ తీసుకొచ్చేసాం కదా బట్టలు, ఇదిగోమ్మా అందరూ కట్టుకోండి అని చెప్పి అందరికీ ఇస్తూ ఉంటుంది. ఇటు లక్ష్మికి కూడా మంచి చీరనిస్తుంది. లక్ష్మి, రేపు నువ్వు ప్రకాష్ ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నారు. మా అమ్మ మీకోసం ఒక మంచి సైటుని రిపేర్ చేయించింది కదా బావా. విహారీ బావా నేను హ్యాపీగా యూఎస్ కూడా వారం రోజుల తర్వాత వెళ్తాము. అందుకే నా చేతుల మీద అందరికీ బట్టలు కొన్నాను మమ్మీ అని అంటుంది సహస్ర. మంచి పని చేశావు విహారీ. వినాయక చవితి పండుగకి విఘ్నాలన్నీ తొలగిపోవాలి. అలాగే సైట్లో ఏదైనా జరిగితే అక్కడితో మర్చిపోండి. ఇంటికి అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళని కష్టపెట్టద్దు. వదిన అన్నీ చేశారా అనగానే, ఇక లక్ష్మి, అన్నీ చేశానమ్మా, ఉండ్రాలు, కుడుములు, బెల్లంతో అన్నీ చేసేశాను అనగానే, ఇది అన్నిట్లోనూ ముందే ఉంటుంది అని చెప్పి అనుకుంటుంది పద్మాక్షి. ఇక వినాయక చవితి వేడుకలు విహారీ ఇంట చాలా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.